సెల్ ఫోన్ టీవీ వినియోగదారుల మన్ననలతో 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భాస్కర్ ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ టీ గన్నవరం రోడ్ అంబాజీపేట. టీ గన్నవరం రాజోలు సర్కిల్ పరిధిలోని ఆధీనం చేసుకున్న 90 లక్షల రూపాయలు విలువైన మద్యాన్ని సోమవారం అంబాజీపేటలో ధ్వంసం చేశారు. మార్కెట్ కమిటీ ఆవరణలో 9124 సీసాలలో ఉన్న 2500 లీటర్ల బ్రాందీ, విస్కీ, బీరు సీసాలను బుల్డోజర్తో తొక్కించారు. 300 లీటర్లు నాటుసారాను పూడ్చిపెట్టారు. అనంతరం కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీకృష్ణ మాట్లాడుతూ 2019 నుండి 258 కేసులలో గల మద్యాన్ని అండి ఆల్రెడీ ఇప్పుడు మీరంతా కూడా చూశారు. ఇప్పుడు ఏదైతే మన రాజోల్ సర్కిల్, పీ గన్నవరం సర్కిల్లో ఉన్నటువంటి 7 పోలీస్ స్టేషన్లలో సగినేటిపల్లి, రాజోలు, మల్కీపురం, అలాగే నగరం, పీ గన్నవరం, అంబాజీపేట, అయినవెల్లి ఈ పోలీస్ స్టేషన్లో మనం గత కొంతకాలంగా ఏదైతే అక్రమ మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందో ఆ మద్యాన్ని, అది సారాయి అయితే కానివ్వండి, బీరు, విస్కీ బాటిల్స్ అయితే కానివ్వండి, మొత్తం టోటల్ యారకు వచ్చేటప్పటికి 300 లీటర్లు స్వాధీనం చేసుకున్నాం మనం గతంలో. అలాగే విస్కీ, బీర్ బాటిల్స్ వచ్చేటప్పటికి 9124 7 పోలీస్ స్టేషన్కి సంబంధించి 9124 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం క్వాంటిటీ వచ్చేటప్పటికి 2700 లీటర్స్ అని మొత్తం లీటర్స్లో మనం కన్వర్ట్ చేసుకుంటే 2700 లీటర్స్. ఇదంతా కూడా 258 కేసెస్లో ఈ రాజోలు, పీ గన్నవరం సర్కిల్లో ఉన్న పోలీస్ స్టేషన్ 7 పోలీస్ స్టేషన్కి సంబంధించి 258 కేసెస్లో స్వాధీనం చేసుకున్న సరుకు ఇది. ఈ మధ్య అక్రమ మద్యాన్ని అంతా కూడా మనం ఆల్రెడీ అవి కోర్టు ప్రొసీజర్ ప్రకారము, అలాగే మా కోనసీమ ఎస్పీ గౌరవ కృష్ణారావు ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారము, అలాగే ఎక్సైజ్ డీసీ చైతన్య మురళి గారి వాళ్ళ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం ఇవాళ మనం ఇక్కడ ధ్వంసం జరిగింది. ఎవరైతే ఇక్కడ మధ్యవర్తులు ఉన్నారో విఆర్ఓస్ వీళ్ళందరూ సమక్షంలో, అలాగే నేను కొత్తపేట డిఎస్పీ, అలాగే అమలాపురం ఏఎస్, ట్రైన్ డిఎస్పీ గారు, మన పీ గన్నవరం సిఐ భీమరాజు, అలాగే వాళ్ళ ఎస్ఐలు, రాజోల్ సిఐ నరేష్, మళ్ళీ వాళ్ళ ఎస్ఐలు, మళ్ళీ మా సిబ్బంది, మా పోలీస్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ పకడ్బందీగా ఎక్కడ వేరే ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒకటి మీరు చూసారు ఇప్పుడు అన్నీ పెంచుకుని రోడ్ వాళ్ళకి తీసుకొచ్చి మొత్తం కంప్లీట్ కూడా అది డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే కూడా ఏదైతే 300 చిల్లర మద్యం లీటర్స్ ఉన్నాయో అవి కూడా ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో పంపడం జరిగింది. ఇదంతా ప్రొసీడింగ్ మొత్తం ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతా కూడా ఒక ప్రొసీడింగ్స్ రూపంలో మనం మధ్యవర్తుల రిపోర్ట్ రాసుకున్నాం. ఇది కోర్టుకి సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ మనము సేమ్ ఇక్కడ ఈ అంబాజీపేటలో ఇప్పుడు చేసింది ఈ 2 సర్కిల్కి సంబంధించి ఇవాళ మార్నింగ్ రావులపాలెం కూడా చేసాం. అది పక్కకు పెడితే ఇది ఒకటి కూడా వర్త్ వచ్చేటప్పటికి 90 లక్షలు అండి, సుమారు 90 లక్షలు వర్త్ ఉంది. ఈ సరుకు అంతా కూడా మనం డిస్ట్రక్షన్ చేయడం జరిగింది, ప్రొసీజర్ ప్రకారం డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎవరిని రాకుండా చూసుకుని డిస్ట్రక్షన్ చేసి 258 కేసులు ఏ సమయంలో చేస్తాయి ఎప్పుడు చెప్పదు అక్కడ 2019 నుంచి ఉన్నాయండి. 2019 నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ సరికంతా అలా పెట్టుకుంటాం జరిగింది.